అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యూరోప్ ట్రిప్ కోసం పర్మిషన్ తీసుకుని రెడీగా ఉన్నారు. అసలు ఎందుకు ఆయన సడన్గా యూరోప్ ట్రిప్కి వెళ్తున్నారు? ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు ఇద్దరు కలిసి అమిత్ షా గారితో దాదాపు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. దానికి దీనికి ఏదన్నా సంబంధం ఉందా లేదా అనేది దీనిపైన చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ వేల్పూరి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, నారా లోకేష్ గారు రీసెంట్ అంటే గతంలో అమిత్ షా గారిని ఒకసారి కలిసిన 2 డేస్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో చాలా మార్పులు జరిగినాయి. లిక్కర్ స్కామ్ సంబంధించి సిట్ సోదాలు జరిపోయినాయి. చాలా వరకు అమౌంట్ కానీ అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఇప్పుడు ఏకంగా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు ఇద్దరూ కూడా అమిత్ షా గారిని కలిశారు. అసలు దేనికి కలిసి ఉంటారు? దీనివల్ల జగన్ గారికి ఏదైనా నష్టం ఉన్న అవకాశం ఉందంటారా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కలిసినా కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఏమేమి వర్క్ స్పెండింగ్ ఉంది, ప్రాజెక్ట్ స్పెండింగ్ ఉన్నాయి, వాటి మీద నిధులు తీసుకోవటం కోసం అని చెప్పేసి ప్రధానంగా ఆయన కలుస్తారు. అవును. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే నా కేసుల పరిస్థితి ఏంటి, నా బెయిల్ పరిస్థితి ఏంటి, నన్ను సేఫ్గా నన్ను కాపాడండి అని చెప్పేసి ఆయన ఎప్పుడైనా కూడా రాష్ట్రం అభివృద్ధి కోసం ఏ రోజు కూడా పట్టించుకోకుండా ఏ రోజు కూడా స్టేట్ డెవలప్మెంట్ కోసం అక్కడ ప్రధానమంత్రిని కానీ కేంద్ర మంత్రులను కానీ కలిసినప్పుడు కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా సైలెంట్గా వచ్చేసేవాళ్ళు. సీక్రెట్గా వెళ్ళి కలిసి సీక్రెట్గా ఆయన పర్సనల్ టూర్ లాగా. కానీ ఆయన వెళ్ళింది ప్రభుత్వం డబ్బుతో వెళ్ళారు, అంటే ప్రజా ధనంతో వెళ్ళినప్పుడు డెఫినెట్గా రాష్ట్ర ప్రజలకి ఆన్సర్ చేయాలి. మనం ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాము, కేంద్ర మంత్రిని ఎవరిని కలిసాము, ప్రధానమంత్రిని ఎందుకు కలిసాము, రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులో ఏం అడిగామనేది డెఫినెట్గా కూడా ఏ గవర్నమెంట్ అయినా మంత్రి కానీ ముఖ్యమంత్రులు కానీ క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డికి ఏ రోజు కూడా ఆ విధమైనటువంటి సంస్కారం లేదని చాలా క్లియర్ చెప్పుకోవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు గారు మన గతంలో చూసినా అప్పుడు చూసినా కూడా రాష్ట్రాన్ని నేను దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలబెట్టాలి అనేటువంటి కసి ఆయనలో చాలా స్పష్టంగా ఉందనేది మనం చెప్పచ్చు దాంట్లో. అయితే లోకేష్ గారు కూడా వెళ్ళి కలిశారు. లాస్ట్ టైం ఫ్యామిలీతో వెళ్ళి కలవటం జరిగింది, మళ్ళీ నిన్న కూడా కలవటం కూడా జరిగింది. అయితే ఎప్పుడు కలిసినా కూడా రాష్ట్రాన్ని మన అన్ని రంగాల్లో మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఓన్లీ ఐటీ ప్రాజెక్ట్స్ అనే కాదు, ఇతర ప్రాజెక్ట్స్ కానీ, పోలవరం ఇష్యూ కానీ, రైల్వే జోన్ ఇష్యూ కానీ, పోర్టుల ఇష్యూ కానీ, ఏ ఇష్యూస్ ఉన్నా కూడా అన్ని కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు, అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి అందరూ కూడా కలిపే ఉన్నారు కాబట్టి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలవటం, కేంద్రం నుంచి రావాల్సినటువంటి ముందు మనకి ఎన్ని ప్రాజెక్టులు రావడానికి అవకాశం ఉందో అవన్నీ తీసుకోవటానికి డెఫినెట్ డిస్కషన్లో ఉంటారు. ఆ డిస్కషన్లో ఎదురికి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ఇండియాలోనే చాలా పెద్ద స్కామ్ అని చెప్పుకోవచ్చు మనం. లెక్క స్కామ్, ఎందుకంటే ఢిల్లీలో 100 కోట్ల స్కామ్ జరిగితేనే కవిత దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటే చీప్ లెక్కరు 10 రూపాయలది 400 రూపాయలు అమ్మారు. కొన్ని వేల మంది కిడ్నీస్ ఫెయిల్ అయినాయి, కొన్ని వేల మంది మరణించారు. వీటన్నిటికీ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరే కారణమని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయి లెక్కర్లో, ఆ బ్రాండెడ్ కంపెనీస్ అన్ని పక్కన పెట్టి తను బెనామీలుగా పెట్టినటువంటి కంపెనీస్ నుంచి ఊరు పేరు లేని కంపెనీస్ని తీసుకొచ్చి వాటికి వేల కోట్ల రూపాయలు అంతా కూడా పర్మిషన్స్ ఇవ్వడం కూడా జరిగిందన్నమాట. ఇవన్నిటిలో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే మిథున్ రెడ్డి కానీ XYZ కానీ వీళ్ళందరూ యాక్ట్ చేశారు. వీళ్ళందరూ కూడా ఆ స్కామ్లో ఉన్నారు, ముద్దాయిలు అనేది చాలా స్పష్టంగా ఉంది. భారతీయ రెడ్డి కూడా ఉన్నారని కూడా వస్తున్నారు వార్తలు. ఎందుకంటే ఆవిడకి సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా అందరూ కూడా దాంట్లో ఉన్నారన్నమాట. అంటే ఏది ఏమైనా వాళ్ళు ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఒక కేసులో నిందితులుగా ఉన్నప్పుడు లేదా దాంతో సంబంధం ఉన్నప్పుడు వాళ్ళందరి చర్యలు తీసుకోవాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. సహజంగా హోంమంత్రి కాబట్టి రాష్ట్రంలో ఎలాంటి అరెస్టులు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని కూడా డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వానికి ముందస్తుగా సమాచారం కూడా ఇస్తారు. ఎందుకంటే వీళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళు ప్రాంతాలు, మతాలు, కులాల మధ్య చుచ్చుపెట్టేటువంటి వ్యక్తులు కాబట్టి డెఫినెట్గా రాష్ట్రంలో ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఏ విధమైనటువంటి ముందస్తు చర్యలు తీసుకోవాలి మేము అనేది కూడా ఇలాంటి డిస్కషన్స్ కూడా జనరల్గా ఉంటాయి. అయితే ఫస్ట్ ప్రయారిటీగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటప్పుడు సంఘ విద్రోహ శక్తులుగా ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద ఏ విధంగా ఉక్కుపాదం మోపాలి అనేటువంటి ఇష్యూలో ప్రభుత్వం చాలా స్పష్టంగా లేకపోతే, కఠినమైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలో ఎవరు కూడా
ఇండస్ట్రియలిస్టులు వచ్చేటువంటి అవకాశం ఉండదు అనమాట. అందువల్ల ఆ యాంగిల్గా చూసినా కూడా ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అదేవిధంగా లోకేష్ గారు చేసినా, లేదా మన భారతీయ జనతా పార్టీ మాధవ్ గారు ఉన్నా, ఎవరున్నా కూడా ఆ పరంగా కూడా అందరూ కూడా కలిసి వీటి మీద నిర్ణయం తీసుకోవాల్సిన విషయం అన్నమాట. ఎందుకంటే అక్కడ ఉంది ఓన్లీ తెలుగుదేశం గవర్నమెంట్ కాదు, కూటమి ప్రభుత్వం కాబట్టి ముగ్గురు కూడా డిస్కస్ చేసుకోవాలి. రాష్ట్రాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్ర అభివృద్ధిలో రాజీ పడకూడదు అనేటువంటి వైఖరి మటుకు చాలా స్పష్టంగా కనపడుతుంది. అది ఉండాలి, అది డెఫినెట్గా. సార్, మరి జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా యూరోప్ ట్రిప్కి ఎందుకు ప్లాన్ చేశారు? అంటే ఇక్కడ లిక్కర్ స్కామ్ ఉచ్చి బిగుసుకుంటుంది కాబట్టి ఏదో విధంగా తప్పించుకుందామని చెప్పేసి దూరంగా ఉంటున్నారా, లేకపోతే ఎందుకు, అసలు ఏమనుకుంటున్నారు? అంటే లిక్కర్ స్కామ్లో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే A1 అనేది మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే ఈ స్కామ్ మొత్తం కూడా ఆయన కనుసన్నల్లో జరిగింది. ప్రభుత్వంలో ఆయన నెంబర్ 1, ఆయన 100, ఇక నెంబర్ 2 లేదు, నెంబర్ 3 లేదు, నెంబర్ 4 లేదు కాబట్టి A to Z రెస్పాన్సిబిలిటీ జగన్మోహన్ రెడ్డి అనమాట. అందువల్ల డెఫినెట్గా ఆయన అరెస్ట్ చేయాల్సిందే. అరెస్ట్ చేస్తే కానీ ఇదంతా కూడా, ఇవన్నీ కూడా ఈ కుట్రలో కుతంత్రాలు ఏ విధమైనటువంటిది ఇవన్నీ చేశారు, ప్లాన్ చేశారు, ఎవరెవరో ఏ పాత్ర వాళ్ళు ఆ పాత్ర పోషించారు, ఈయన ఏ విధమైన బాధ్యతలు అప్పచెప్పాడు వాళ్ళకి అనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కథ వాళ్ళు అందరూ నామమాత్రలు అనమాట. అందువల్ల వాళ్ళు బెనామీలుగా ఉంటారు, నామమాత్రం తప్పితే ఈయన మెయిన్ కింగ్ ఎవరంటే, దీంట్లో కింగ్ పిన్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. వితౌట్ ఆయన నాలెడ్జ్ ఏ స్కామో జరగలే. ఇది ఎక్క స్కామ్ అనే కాదు, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అన్ని స్కాముల్లో జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1గా ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఆయన మీద చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే రాష్ట్రంలో అభివృద్ధి అనేది ముందుకెళ్తుంది. ఇండస్ట్రియలిస్టులు వస్తారు, మరి ప్రజలు కూడా మాకు రక్షణ ఉంటుంది అనేటువంటిది ఒక రకమైనటువంటి ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరిలో రావాలి. లేదా జగన్మోహన్ రెడ్డి వస్తే ఏదో చేస్తాడు, ఇంకోటి మాకు అన్యాయం అవుతుంది అనేటువంటి కొంత భయాందాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని పటాపంచలు చేయాలంటే చట్టం అందరికీ సమానమేను, అది కామన్ మ్యాన్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా ఒకే చర్యలు ఉంటాయి అనేది ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కోర్టులు కూడా విఐపికి ఒక విధమైన ఎగ్జంప్షను, కామన్ మ్యాన్కి కఠినమైనటువంటి శిక్షలు, ఇవన్నీ కూడా చూస్తున్నాం. కోర్టుల వైఖరి కూడా చట్టం అందరికీ సమానము, ఒకరికి చుట్టం కాదని చెప్పేటువంటి పరిస్థితుల్లో కోర్టుల వైఖరిలో కూడా చాలా మార్పులు రావాలి. ఎందుకంటే కోర్టుల గతంలో ఎప్పుడో బ్రిటిష్ రూల్స్ ఏవో పెట్టారో ఆ చట్టాలు బట్టి పోయినాయి. ఇప్పుడు ఈ చట్టాలను కూడా డెఫినెట్గా సంస్కరించి ఇవాళ సవరించినప్పుడు మాత్రమే. ఎందుకంటే ఆ రోజుల్లో చట్టాలు పెట్టినప్పుడు ఇన్ని నేరాలు ఘోరాలు ఉంటాయని వాళ్ళు కూడా ఊహించలేదు. ఇవాళ ఈ నేరాలు మనం సైబర్ క్రైమ్ అనే కాదు, ఎలాంటి ఆర్థిక ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, ఎలాంటి వాళ్ళకి శిక్షలు పడాలంటే చట్టాలు చాలా కఠినంగా ఉండాలి, వాటిని ఇంప్లిమెంటేషన్ కూడా చేయాలి. అంబేద్కర్ గారు చెప్పారు, ఎవరైతే పాలకులుగా ఉంటారో వాళ్ళు కానీ దొంగలు అయితే చట్టాలు అమలు కావాలన్నాడు. అందువల్ల చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా కూడా అవి అమలు చేయాలంటే ప్రభుత్వాలకు కూడా చిత్తశుద్ధి ఉండాలి. అందువల్ల రాష్ట్రమే నాకు నెంబర్ 1, స్టేట్ అభివృద్ధి నాకు నెంబర్ 1 అనేది తీసుకున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఆ విధంగా అరెస్ట్ చేసి డెఫినెట్గా ఎవరైతే ఈ నేరస్తులు ఉన్నారో వీరందరి మీద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తారు. సార్, ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి అన్నిటికీ కర్త కర్మక్రియ లిక్కర్ స్కామ్ అని చెప్పారు కదా. సో ఈ విషయం మీకు మాకే కాదు చాలా మందికి తెలుసు, ప్రపంచం అందరికీ తెలుసు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి రంగం సిద్ధం కాలేకపోతుంది అసలు? అంటే అప్పుడు 4 నెలల నుంచి లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఒకటే సౌండ్, కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళట్లేదు. అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరే చెప్పట్లేదు. అసలు ఎందుకు అంటే ప్రభుత్వాల వైఖరిలో కూడా చాలా మార్పు రావాలి, చాలా కఠినంగా వ్యవహరించాలి. రాజకీయ నాయకుల పట్ల కొంచెం కొంచెం సాఫ్ట్ కార్నర్ అనేది కూడా కరెక్ట్ కాదు. ఎవరో ఒక తెలుగుదేశం కార్యకర్త కిరణ్ అనే వ్యక్తి భారతీయ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి భార్య భారతీయ రెడ్డి మీద ఏదో కామెంట్ చేస్తే అతని మీద 2 కేసులు పెట్టాలి మామూలుగా. కానీ కూటమి ప్రభుత్వం 10 కేసులు పెట్టింది, కోర్టు కూడా చివాట్లు పెట్టింది. ఇతను ఏదో కామెంట్ చేస్తే మీరు 10 కేసులు ఎట్లా పెడతారు, ఈ కేసులు తీసేయని అని చెప్పేసి కొన్ని కేసులు డ్రాప్ చేశారు. అంటే ఒక సామాన్యమైన వ్యక్తి మీద పైపెచ్చి ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీలో కార్యకర్త వాడు ఏదో ఒక పని చేస్తే ఆ పని తప్పు అయినప్పుడు దానికి సంబంధించిన సెక్షన్లు పెట్టండి, తప్పులేదు. 2 సెక్షన్లు పెట్టాల్సింది మీరు 10 సెక్షన్లు పెట్టి 100 సెక్షన్లు పెట్టాల్సిన వాడి మీద 1 సెక్షన్ కూడా పెట్టకపోతే ప్రజల్లో ఒక నెగటివ్ అనేది ఒకటి వస్తుంది డెఫినెట్గా. అంటే ఇదే రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారు అనేటువంటిది ఒక రాంగ్ డైరెక్షన్ ప్రజల్లోకి వెళ్తే అది ప్రభుత్వానికి నష్టం,
కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎవరున్నారు వాళ్ళకైనా కావచ్చు. అందువల్ల వ్యక్తులను బట్టు, వాళ్ళ స్థాయిని బట్టు ఎమ్మెల్యే అని ఒక ట్రీట్మెంటు, ఎంపీకి అయితే ఒక ట్రీట్మెంటు, మినిస్టర్కి అయితే ఒక ట్రీట్మెంటు, ముఖ్యమంత్రికి ఒక ట్రీట్మెంట్ ఉండకూడదు. అందరికీ ఒకే చట్టం ఉండాలి, ఒకటే ఇంప్లిమెంట్ చేయాలి. తెనాల్లో ఈ మధ్యన ఎవరో దళిత కుర్రవాళ్ళు, బీసీ కుర్రవాళ్ళను రోడ్డు మీద బేడీలు వేసి కొట్టారని చెప్పారు. మరి 36 కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి పోలీసులు నేను బట్టలు తీసి కొడతానని ఇప్పుడు నాకు తెలిసి 5 సార్లు చెప్పాడు. పోలీసు అధికారులు మొత్తం, అంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 1,00,000 మంది పోలీసులు ఉన్నారు, డీజీపీ దగ్గర నుంచి హోంగార్డ్ వరకు. మరి వాళ్ళని మొత్తాన్ని, వాళ్ళలో లేడీస్ కూడా 5,000 మంది ఉన్నారు. మరి వాళ్ళు మొత్తాన్ని బట్టలు తీసి కొడతానని జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత మీరు ఎందుకు ఇప్పటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు నాంచివేత చేస్తుంది? అదే ఒక కామన్ మ్యానో లేదా మీరు నేను ఎవరినో పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిమ్మల్ని బట్టలు తీసి కొడతాయంటే డెఫినెట్గా అన్నటువంటి వ్యక్తులను బట్టలు తీసి కొట్టి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి లోపలేస్తారు. సహజంగా జరిగేది ఇది. మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో స్వయంగా ఆయన మొత్తం టోటల్ మీడియా 20-30 మీడియా ఛానల్స్ ఉన్న సమక్షంలో ఆయన అనంతపూర్లో కూడా, అక్కడ ఒక మహిళ ఎస్పీగా ఉన్నారు, డిఐజీ కూడా మహిళ ఉన్నారు, అక్కడ కూడా అనంతపూర్ ఒక ఇన్సిడెంట్కి వెళ్తే ఆయన ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడం, రౌడీ కావచ్చు, గోండా కావచ్చు, లేదా గంజాయి అమ్మేవాడు కావచ్చు, వాళ్ళని పోయి పరామర్శిస్తున్నాడు. మహిళల్ని హత్యలు చేసిన వాళ్ళను, మానభంగాలు చేసిన వాళ్ళను వెళ్ళి పరామర్శిస్తున్నాడు. పరామర్శించి ఈ సంఘ విద్రోహ శక్తులకి నేను అండగా ఉంటున్నాను అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆయన అక్కడ స్పీచ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరి పోలీస్ డిపార్ట్మెంటు 7 సముద్రాల అవతల ఉన్నా, 7 సముద్రాల అవతల ఉన్నా నేను అధికారులను తీసుకొచ్చి వాళ్ళ సంగతి తెలుస్తాను, వాళ్ళని బట్టలు తీసి కొడతాను అన్నప్పుడు మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి విషయంలో మీరు సరైనటువంటి ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేయట్లా? మీరు ఒక సామాన్యుడికి అమలు చేసే చట్టం జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎందుకు భయపడుతుంది? అంటే మీ 1,00,000 మంది పోలీస్ వ్యవస్థ కన్నా జగన్మోహన్ రెడ్డి గొప్పవాడా? అంటే మీరు ఏ విధమైనటువంటి ఒక మెసేజ్ ప్రజలకు ఇస్తున్నారు? ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ ఇచ్చారో ఇచ్చింది ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేసి మీరు అతని మీద 2 కేసులు పెడతారా, 4 కేసులు పెడతారా? చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా ఎన్ని కేసులు ఏది పెట్టాలి అన్ని కేసులు పెట్టి లోపలేస్తే, ఎందుకంటే విధి నిర్వహణలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మీద, ఏ ప్రభుత్వ ఎంప్లాయీ అయినా, పోలీస్ అనే కాదు, వాళ్ళ మీద మన దోషణం చేసినా, వాళ్ళని కొట్టినా, అక్కడ మరి ఒక డిఎస్పీ ఉన్నాడు, ఒక గిరిజనకు సంబంధించిన లంబాడీ వర్గానికి సంబంధించి, ఆయన వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఎక్కువ మంది వస్తే వాళ్ళు అడ్డుకున్నప్పుడు కూడా నీ ఎంత తెలుస్తాను, నేను రాగానే నీ సంగతి తెలుస్తాను, ఆయన కూడా వార్నింగ్ ఇచ్చాడు. అంటే అనేక మంది పోలీస్ అధికారులకు కానీ, మరి ఐఏఎస్ అధికారులకు కానీ జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం అన్నమాట. చూసినప్పుడు చట్టం చుట్టంలాగా పనిచేయకూడదు, చట్టాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. అప్పుడు ప్రతి కామన్ మ్యాన్ కూడా చట్టం పట్ల గౌరవం ఉండేది, భయం ఉండేది, భక్తి ఉండేది. మీరు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు అసాంఘిక శక్తులుగా వాళ్ళ రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా దోపిడీ చేశారో, మరి మహిళల మీద దాడులు ఏ విధంగా చేశారో, అమరావతి ఉద్యమం అయితే మీకు చెప్పాల్సిన పని లేదు. మహిళల మీద కొన్ని వందల తప్పుడు కేసులు పెట్టారు. దగ్గరగా 300 మంది చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి సైకో పనులకి 300 మంది రైతులు కూడా అమరావతిలో చనిపోయారు. ఇంత మరి ఎలాంటి రాక్షసుని మీరు ఎందుకు 1.5 year గవర్నమెంట్ వచ్చినా కూడా సరైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? కోర్టు చెప్పాల్సిన పని లేదు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయండి అని. చట్టాన్ని బట్టి మీరు ఇంప్లిమెంట్ చేయండి. చేసినప్పుడు రాష్ట్రం ముందుకెళ్తుంది, మహిళలకు రక్షణ ఉండేది, అన్ని వర్గాల్లో కూడా వాళ్ళ హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందో ప్రతి ఒక్కళ్ళు మనకి కొన్ని వేల కోట్లు మనకి ప్రాజెక్టులు రావాలన్నా కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలియని ఇష్యూ కాదు. అందువల్ల ఇంకా డిలే చేయకుండా, ఇప్పటికే 1.5 year అయింది కాబట్టి, మరి మీరే చెప్తున్నారు మనకి ఇప్పటికి 9 లక్షల కంప్లైంట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. దాంట్లో 6 లక్షల కంప్లైంట్లు ఓన్లీ రెవెన్యూకి, అంటే దోపిడీ చేయటము లేదా దొంగ సంతకాలతో డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వేరే ల్యాండ్స్ని మనం ఆక్రమించుకోవటం, ఇవన్నీ కూడా చేశారని చెప్పేసి అఫిషియల్గా ఎవరైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో జనసేన ఆఫీస్కో, బీజేపీ ఆఫీస్కో, తెలుగుదేశం ఆఫీస్కో, లేదా సెక్రటేరియట్కో, మంత్రులకో, ఎమ్మెల్యేలకు, వీళ్ళందరికీ కూడా బాధితులు వచ్చి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాటన్నిటి మీద మీరు ప్రతి జిల్లాకి ఒక టాస్క్ ఫోర్స్ అయింది. ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదిక మీదగా ఒక 2-3 నెలలు అన్నీ క్లియర్ చేయండి. ఎవరైతే దోపిడీ చేశారో, కబ్జాలు చేశారో, మరి హత్యలు చేశారో, నేరాలు ఘోరాలు చేశారో, వీళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉండిద్ది.
మరి అన్ని వర్గాల ప్రజలు కూడా కూటమికి ఏదైతే మెజారిటీ ఇచ్చారో నమ్మకం ఉందో ఆ నమ్మకం ఒమ్ముగాకంగా ఉండేది. అందువల్ల యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి అనేది ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ సార్.